గర్భస్రావం అంటే ఏదో చులాగ్గా అయిపోతుందనుకున్నాడు. కానీ ఆ మనిషికి అంత బాధ ఉంటుందని అతను అనుకోలేదు. అందుకే నీలిమ కడుపు నొప్పితో అలా మెలికలు తిరిగిపోతూ అంతంత కేకలు వేస్తుంటే ఆ మందు వికటించలేదు కదా, నీలిమకేం ప్రమాదం ముంచుకురాదు కదా అని బెదిరిపోయాడప్పుడు. నీలిమ అతని వంక పురుగును చూసినట్లు చూసింది. నువ్వు హంతకుడివి, శిశుహత్య చేశావు అని అరవాలనిపించింది. కానీ తమాయించుకుంది. ఆ వేళ దేవక అన్నారు, నాకింత ద్రోహం చేసిన నువ్వు సుఖంగా ఎలా ఉంటావో నేను చూస్తాను. నా ఉసురు తగులుతుంది నీకు, నా శాపం తగులుతుంది నీకు అన్నారు. ఆవిడ శాపం వల్లనే నా నట్టింట తిరగడానికి ఒక్క బిడ్డైనా పుట్టలేదు అనుకున్నాను నేను ఇన్నాళ్ళు. ఆ కడుపు మంటతో ఆవిడ్ని నోటికొచ్చినట్లు తిట్టాలని, నా ఉసురు ఆవిడికి తగలాలని అనుకునేదాన్ని ఇన్నాళ్ళు. కానీ నేను అలాంటి పాపం చేయకుండా యథార్థం నాకు తెలిసింది. అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది అంది. ఇంకాపు నీ సోది, సరదాగా కాలక్షేపం చేద్దామని ఎప్పుడైనా వచ్చేసరికి ఇలాగే ఏదో ఒక గొడవ లేవదీసి నాకు మనసుకి స్థిమిత లేకుండా చేస్తావు. ఈ ఇంటికి రావడం అంటేనే భయం పట్టుకుంది నాకు అన్నాడు. పైకి బింకంగా ఉన్నాడే కాని తాను చేసిన ఘాతుకాలు నీలిమకి తెలిసిపోయాయని అతనికి చాలా ఉడుకుమొత్తనంగా ఉంది. అది అతనికి మోడు మీద తగిలిన దెబ్బలా ఉంది. ఆ తలదిమ్ము వదలడానికి చాలా కాలం పడుతుందేమో అనిపించింది. అంతేలేండి, మోజు తీరిపోయాక అలాగే ఉంటుంది. మనిషి అయినా సరే వస్తువైనా సరే వెగటనిపిస్తాయి. ఇది లోక సహజం, ఇందులో మీ తప్పేం లేదు అంది నీలిమ. అతన్ని దెప్పడానికి, మాటలతో అతని మీద కసి తీర్చుకోవడానికి అలా అందే కాని నిజానికి ఆమెకే అతని కంపెనీ విసుగు కలిగించసాగింది. నేను ఇదంతా మరిచిపోవడానికి చాలా కాలం పట్టచ్చు, అసలు ఎప్పటికైనా మరిచిపోగలనా అనుకుంది. నీలిమ అన్నదానికి అతను ఏదో ఘాటుగా సమాధానం చెప్దామనుకున్నాడు. కానీ మౌనంగా ఉండిపోయాడు. నీలిమ కూడా మరి మాటలు పెంచలేదు. ఏ దుర్ముహూర్తాన్న ఇతన్ని కలుసుకున్నాను కానీ నా వివేకమంతా నశింపజేశాడు. నాకు సుఖం లేదు, శాంతి లేదు. పైనుండి నలుగురు కాలక్షేపంగా కథలా చెప్పుకోవడానికి నా జీవితం ఒక ఉదాహరణ అయిపోయింది అనుకుంటుంటేనే ఆమెకి ఆపుకోలేనంత ఏడుపొచ్చింది. తన దుఃఖం అతని కంటపడ్డం ఇష్టం లేనిదాల్లా లోపల గదిలోకి వెళ్ళిపోయింది. వాసు లోపలికి రాలేదు, ఆమెని ఓదార్చలేదు. ఏదో ఆవేశంలో అనాలోచితంగా అలా చేశాను, నన్ను క్షమించు అనలేదు. సరే నీ వెళుతున్నాను అని యువతల గదిలో నుండే ఒక కేక పెట్టి తలుపులు తెరుచుకుని అవతలకు వెళ్ళిపోయాడు. తర్వాత నీలిమ ఒక్కసారి బోరుని ఏడ్చేసింది. ఆ దుఃఖపు పొంగు చల్లారాక ఒక్కొక్క విషయమే పునశ్చరణ చేసుకోవడం ప్రారంభించింది. తనకి మాతృత్వపు మమకారమే లేకపోతే వాసుకి ఇదివరకే పెళ్ళయింది అని తెలిసిన క్షణంలోనే అతనితో తెగదింపులు చేసుకునేది. తానే స్వయంగా అబోర్షన్ చేయించుకుని వాసు గుర్తులు నామరూపాలు లేకుండా నాశనం చేసేది. కాని తన కడుపున పుట్టిన బిడ్డ, తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ తన స్వంతం అని గర్వంగా, అభిమానంగా, ఆప్యాయంగా చూసుకోవడానికి తనకి సంతానం కావాలనుకుంది కనుకే వాసు దుర్మార్గాన్ని కొంతవరకైనా క్షమించింది. ఇంతకన్నా దూర్తులు, దుర్మార్గులు అయిన భర్తలు దొరికిన స్త్రీలు మౌనంగా ఆ వ్యధనంతా భరిస్తున్నట్లే తాను ఈ గరళాన్ని కంఠంలో భరించాలనుకుంది. కాని ఇదేమిటి? తన కోరిక తన దృష్టిలో అతి చిన్నది. అది తీరడం కూడా ఈ దౌర్భాగ్యుడికి సమ్మతంగా లేదు. తన సంపాదనతో తన సంతానాన్ని పోషించుకోగలనని తను అనుకుందే గాని తనకి పిల్లలు లేకపోతే ఆ సంపాదనంతా వాడికి, వాడి పిల్లలకి దక్కుతుందనే దురాశ. ఆలోచిస్తున్న నీలిమ పళ్ళు పటపటా కొరుక్కుంది. మొదట ఉద్యోగం పోయాక వాసుకి దొరికింది కాస్త చిన్న ఉద్యోగం. మాటకి ముందు వాసు నీ పుణ్యమాని బంగారంలాంటి ఉద్యోగం పోయింది. ఈ దిక్కుమాలిన ఉద్యోగంలో వచ్చే జీతంతో 5 ప్రాణాలు బ్రతకాలి అంటే అది ఏ మూలకి చాలడం లేదు. నీకేం తంతే బుర్రల బుట్టలో పడ్డట్టు పెద్ద ఉద్యోగం దొరికింది, ఒక్కదానివి రాజభోగాలు అనుభవిస్తున్నావు అని దెప్పడం మొదలుపెట్టి ఇబ్బందిగా ఉంది అని చెప్పి 500 1000 రూపాయలు పట్టుకుపోయేవాడు. ఒక్కొక్కసారి అతను అడగకపోయినా నీలిమే పండక్కి పిల్లలకి బట్టలు కొనండి అనో, పిల్ల పుట్టినరోజుకి నగ కొనండి అనో కొంచెం డబ్బు ఇస్తుండేది. చివరికి 2 సంవత్సరాల క్రితం ఇల్లు కొనుక్కుంటాను, డబ్బు కావాలి అంటూ వచ్చాడు. అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది అంది నీలిమ. ఆ మొదటి ఉద్యోగం మానేసినప్పుడు గ్రాట్యుటీ అది అంటూ వాళ్ళు బోల్డు డబ్బిచ్చారుగా. ఈ 4 ఏళ్ల నుండి ఈ ఉద్యోగంలో వచ్చిందంతా ఖర్చయిపోయిందంటే నమ్మేంత వెర్రివాణ్ణి కాను. ఇంకా మన పెళ్లికి ముందు నుండి కూడా మంచి ఉద్యోగంలో ఉన్నావు, అప్పుడు అంతో ఇంతో వెనకేసుకునే ఉంటావు. అవన్నీ కలిపితే నా ఇంటికి కావలసిన డబ్బు అవుతుంది అన్నాడు. నా డబ్బు నాకే అవసరానికైనా లేకుండా మీకెందుకు ఇవ్వాలి?
అయినా ఇంత డబ్బు నా దగ్గరుండి తీసుకుపోయి ఆ ఇల్లు కొనుక్కోపోతేనేం అంది నీలిమ. నాకొచ్చే జీతంలో బోల్డ్ అద్దెపోయాలంటే చాలా కటకటగా ఉంది. స్వంత గూడు అనేది ఒకటి ఉంటే ఇంటద్దె కలిసొస్తుంది కదా అని నా ఏడుపు. నాకు ఊరికే ఇవ్వడం ఇష్టం లేకపోతే అప్పుగానే ఇవ్వు. నేను కాస్త కాస్త మెల్లగా తీర్చుకుంటాను. ఒకవేళ అది తీరకుండా నేను చచ్చిపోతే మా శేఖర్ అది తీరుస్తాడు. ఆ మాట వాడికి చెప్పేనే చస్తాలే అంటూ ఎంతో నిష్ఠూరంగా మాట్లాడి నీలిమ మనసంతా పాడు చేశాడు. ప్రాణం విసిగిపోయిన నీలిమ నిస్సహాయంగా నిలబడిపోయినట్లు అతను అడిగిన డబ్బు ఇవ్వడానికి అంగీకరించింది. అంతేకాదు, ఇల్లు కొనడానికి ఆ డబ్బు చాలేదంటే ఆఫీసులో అప్పు తీసుకుని ఆ డబ్బు కూడా ఇచ్చింది. దాంతో చక్కటి ఇల్లు కొనుక్కుని వారంతా అందులో సుఖంగా ఉన్నారు. నీలిమ మాత్రం అద్దింట్లో కాలక్షేపం చేస్తోంది. అదంతా గుర్తుకొచ్చిన నీలిమకి తనని చూస్తే తనకే జాలి, విసుగు, కోపం వచ్చాయి. బాగా చదువుకుని వివేకం, విజ్ఞత అన్నీ కల అమ్మాయి అంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తుంది అంటే ఎవరూ నమ్మరు. కానీ తాను చేసింది ఒట్టి మూర్ఖురాల్లా, ప్రపంచ జ్ఞానం లేనిదాల్లా, డబ్బు విలువ తెలియనిదాల్లా ప్రవర్తించింది. ఏదో అయిపోయింది. ఇక ఈ బంధం తెంచేసుకోవాలి. ఏమాత్రం అభిమానం లేకుండా తనని కేవలం బంగారు గుడ్లు పెట్టే బోతులో చూస్తున్న ఈ రాక్షసుణ్ణి వదిలించుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకుంది. ఏ రోజుకారోజు వాసు వస్తాడేమో, ఇక నీ ముఖం నాకు చూపించుకు అని అతని ముఖం మీద చెప్పాలని తహతహలాడింది నీలిమ. కాని వారం రోజుల దాకా వాసు రాలేదు. ఆ వేళ ఆదివారం సాయంకాలం 5 గంటలయింది. తనకి పట్టిన శని విరగడైపోయినంత సంతోషంగా, ఒక భయంకరమైన పీడకల్ని మరిచిపోయినంత ఆనందంగా కూన్రాగం తీస్తూ జడలుకుంటోంది. ఓరగా వేసిన తలుపులు తోసుకుని వాసు లోపలికొచ్చాడు. త్రుటి కాలం తెల్లబోయింది నీలిమ. మళ్ళీ ఎందుకొచ్చారు? ఇంక మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మీ ముఖం నాకు చూపించకండి అంది రౌద్రంగా. అదంతా తర్వాత మాట్లాడుతూ గాని ముందు నాకు 500 రూపాయలు అర్జెంటుగా కావాలి అన్నాడు వాసు ప్రాధేయపడుతున్నట్లు. నీలిమ వికటంగా విక్రింతగా నవ్వింది. ఓహో, డబ్బు కావాల్సొచ్చి వచ్చారన్నమాట. ఏం, ఇంత ఊరిలో ఇన్ని సంవత్సరాల నుండి ఉంటున్న ఈ ఊరిలో ఆ మాత్రం డబ్బు సాయం చేసే మనిషే మీకు కనిపించలేదా? సిగ్గు లేకుండా నా దగ్గరకొచ్చారు అంది నీలిమ తిరస్కారంతో. వాసులో కోపం రాజుకుంది. ఏమో, నాకెవరూ తెలీదు. కిందటి నెలలో పండగ బట్టలు అవి కొనడం వల్ల వెచ్చాల కొట్లో బాకీ తీర్చలేదు. ఇప్పటికిప్పుడు ఇస్తావా చస్తావా అంటూ ఇంటి మీదకొచ్చి కూర్చున్నాడు అతను. అతనికి వెంటనే డబ్బిచ్చి పంపించకపోతే చాలా గొడవ చేస్తాడు. ఇరుగు పొరుగులో నా పరువు పోతుంది. బ్రతిమాలడం మాని ఆమె దగ్గర డబ్బు తీసుకోవడం తన హక్కు అన్నట్టు మాట్లాడాడు. అతని వాలకం చూస్తూ నీలిమ రెచ్చిపోయిందింకా. పరువు, ఆ మాటలకు అసలు అర్థం తెలుసా మీకు? ఆ మాటని ఉచ్చరించగల అర్హత ఉందా అసలు మీకు? అదే ఉంటే పొరుగుగా, గుట్టుగా, ప్రశాంతంగా సాగుతున్న నా బ్రతుకులో ఇంతటి బేబస్సం సృష్టించగలిగేవారే కాదు. మీ వాంఛ తీర్చుకోవడం కోసం నా బతుకులో ప్రవేశించి చివరికి మీ డబ్బు అవసరాలు తీర్చుకోవడం కోసం ఆ బంధుత్వాన్ని అడ్డుపెట్టుకుంటున్నారు. చాలే, వాగుడు కట్టిపెట్టు. ఇద్దరికిష్టమైంది పెళ్లి చేసుకున్నాం. అయినా నీ డబ్బు తినటానికి ఇంకెవరున్నారని అలా కాకిగోల పెడుతున్నావు? ఆ విషయాలన్నీ తాపీగా మాట్లాడుకోవచ్చు. ముందు డబ్బిచ్చి నన్ను పంపించు. 500 చేతిలో పడకపోతే ఆ సేటు కదలడు. ఇక బియ్యం, పప్పు ఇవ్వడు. ఓహో, మీ పిల్లలు ఆకలితో ఉండిపోతారని బాధపడుతున్నారా? అవునులేండి, తండ్రి ప్రాణం కదూ. మీ పిల్లల మీద ఇంత ప్రేమగల మీరు ఇంకొకరికి ఆ ప్రేమ, మమకారం అందకుండా చేయగలరు. ఇంకొకరు అమ్మ అని పిలిపించుకునే అదృష్టం లేకుండా చేయగలరు. ఇది చాలా చిత్రంగా ఉంది కదూ. నీలిమ ఆగ్రహంతో అలా దెప్పుతుంటే వాసుకి మరీ కోపం హెచ్చిపోయింది. ఎలాగైనా నీలిమ దగ్గర నుండి డబ్బు తీసుకోవాలి అన్న పంతం వచ్చింది. నీ దెప్పుళ్ళు, తిట్లు అన్నీ వినేటంత ఓపిక, సమయం ఇప్పుడు నాకు లేవు. అవతల దుకాణం ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చున్నాడు. ముందు 500 రూపాయలైనా అతని చేతిలో పోసి వదిలించుకోవాలి. అంత డబ్బు నీ దగ్గర తప్పకుండా ఉంటుందని నాకు తెలుసు. త్వరగా తీసివ్వు. అతని గొంతులో ఒకలాంటి అధికార దర్పం ఉంది. మనిద్దరికీ ఇక ఎలాంటి సంబంధం లేదని ఆ వాళ్ళంత గట్టిగా చెప్పాక కూడా మళ్ళీ మీరు డబ్బు కోసం నా దగ్గరకు వచ్చారంటే మీ ఉద్దేశం, మీ ధైర్యం నాకు అర్థమయ్యాయి. నా చేత తాళి కట్టించుకున్న భార్య నేను చెప్పినట్లు వెనక ఏం చేస్తుంది? నాకు డబ్బు అవసరమైనప్పుడు ఇవ్వకేం చేస్తుంది అని మీ ధీమా కదూ. ఇదిగో, ఇంక మీకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పే పనిచేస్తున్నాను అంటూ మంగళసూత్రాల గొలుసు చటుక్కున పమిట మీదకు వేసుకుని దానికి గుచ్చున్న 2 మంగళసూత్రాలు పుట్టుకున తెంపి, ఇవిగో, ఇవమ్మి మీ అవసరం గడుపుకోండి. ఇంకెప్పుడు నా గడప తొక్కకండి అంది. వాసు చేష్టలుడిగి కింకర్తవ్య విమూఢిడిలా రెప్పవేయకుండా చూస్తూ నిలబడిపోయాడు. తీసుకోండి చండికలా గర్జించింది నీలిమ.
వాసు మంత్రముగ్ధుళ్లా మరబొమ్మలా తాను ఏం చేస్తోంది తెలియని మూఢుడిలా దోసిలు పట్టాడు. నీలిమ ఆ మంగళసూత్రాలు రెండూ అతని చేతిలో పడేసి ఇంక వెళ్ళండి అని ఆజ్ఞాపించింది. వాసు ఆజ్ఞాబద్ధుడైన మరమనిషిలా వెళ్ళిపోయాడు. నీలిమ కళ్ళు విప్పార్చుకుని చాలాసేపు అలాగే చూస్తుండిపోయింది. నీలిమకి ఇంకా ఇంట్లో ఉండాలనిపించలేదు. ఇక్కడే ఉంటే ఎప్పుడైనా మళ్లీ వాసు వచ్చి డబ్బు కోసం పీడించొచ్చు. తను కూడా ఇవాళలా కఠినంగా మాట్లాడలేకపోవచ్చు. పూర్తిగా వదిలించుకుందాం అనుకున్న బంధాన్ని మళ్లీ బిగించుకోవడమే అవుతుందది. అయినా నెలలో 10 రోజుల్లో 15 రోజుల్లో వాసు ఇక్కడ ఉంటున్నాడు కనుక తనకు ఇల్లు అవసరమైంది. కానీ తనకొక్కతికి ఇంత ఇల్లు అనవసరం అనుకుంది. నీలిమ మొదట హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు లేవు. ఎక్కడైనా ఒకటి అరా ఉన్నా కూడా వాటి వివరాలు నీలిమకి ఎవరూ చెప్పలేదు. అందుకని అష్టకష్టాలు పడి సీతమ్మగారిల్లు సంపాదించుకుంది. అక్కడ ఉన్నన్నాళ్లు బాగానే గడిచింది. అవివాహితగా, వివాహితగా, మోసపోయిన ఇల్లాలిగా అనేక అనుభవాలని, అనుభూతుల్ని అక్కడే చవిచూసింది. తర్వాతైనా ఇంటివారికి అవసరమయ్యి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఇల్లు ఖాళీ చేయాల్సొచ్చింది. పొరుగు వాటాలో ఉండే వర్ధిని భర్తని వదిలి వెళ్లిపోవడం, తర్వాత డైవర్సు తీసుకోవడం, ఆ గోపాలం తల్లి దగ్గరికి అక్కగారి ఊరికే ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్లిపోవడంతో ఆ వాటా ఖాళీ అయిపోయింది. సరే, నీలిమ కూడా మరో ఇల్లు చూసుకుని అది ఖాళీ చేసింది. ఈ ఇంటివారు కూడా మంచివారే కాని సీతమ్మల కష్టానికి సుఖానికి ఆసరయ్యేవారు కాదు. వాళ్ల ధోరణిలో వాళ్లుంటారు. అన్నీ ఆలోచించి చివరికి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి వెళ్ళిపోతేనే బాగుంటుంది అనుకుంది. నీలిమకి ఈ మధ్య ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ వార్డెన్తో పరిచయం అయింది. అక్కడికే వెళ్లాలనుకుంది. ఆ వార్డెన్ తన ఉద్యోగం గురించి చెప్పిన విషయాలన్నీ గుర్తుకొచ్చాయి. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అనేసరికి అక్కడ ఉద్యోగం కాస్త కత్తిమీద సాములాగే ఉంటుంది. బాధ్యత ఒకటే కాదు, ఆ పిల్లలతో మాట్లాడేటప్పుడు, వారి సమస్యలు తీర్చవలసి వచ్చినప్పుడు, వారు అడిగినవి అమర్చవలసి వచ్చినప్పుడు ఎంతో మెళకువతో మెలగాలి. స్కూలు పిల్లల హాస్టలు, కాలేజీ పిల్లల హాస్టలు అంటే ఆ బాధ్యత వేరు. అక్కడి పిల్లలకి వార్డెన్ అంటే భయం, గౌరవం లేకపోయినా టీచర్లకి, లెక్చరర్లకి భయపడతారు. కనుక ఆ భయంతోనే వార్డెన్ చెప్పిన మాట వినడం, హాస్టల్ నిబంధనల్ని, పద్ధతుల్ని పాటించడం చేస్తుంటారు. హాస్టల్ నుండి పంపించేస్తే తమ చదువుకే అంతరాయం కలుగుతుందేమో అన్న బెదురు కూడా ఉంటుంది వారికి. పిల్లల తల్లిదండ్రులకు కూడా హాస్టల్ వార్డెన్ అంటే గౌరవం ఉంటుంది. తల్లిదండ్రుల్ని వదిలి ఉండడం కొత్తగా నేర్చుకుంటున్న తమ పిల్లలకి ఒక పెద్దది కామే. పిల్లలకి కాస్త జలుబు చేసినా, జ్వరం వచ్చినా అన్నీ చూసుకుంటుంది అని ఆమె మీద భారం మోపి నిశ్చింతగా ఉంటారు. కానీ ఉద్యోగుల హాస్టల్ విషయం వేరు. వారంతా గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, డాక్టరేట్లు తెచ్చుకున్నవారు. నెలకి వేలకు వేలు సంపాదించుకుంటున్నవారును. అందులో చాలామందికి వార్డెనంటే భయం లేకపోగా, మేమందరం డబ్బు కట్టడం వల్లే కదా ఈవిడికి జీతం ముడుతోంది, ఈ హాస్టల్లో ఉండడం వల్లే కదా ఈవిడికిక్కడ ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి దొరుకుతున్నాయి అన్న ఆలోచనొచ్చి తామే ఆమెను పోషిస్తున్నంత అహంకారంతో ఉంటారు. మరి అలాంటి వారికి వార్డెన్ పట్ల గౌరవంగాని, సాటి మనిషి అనే అభిమానంగాని ఉంటాయనుకోవడం పొరపాటు. ఏ చిన్న అవకాశం వచ్చినా వదలకుండా దానిని పట్టుకుని వార్డెన్ని కించపరచడానికి, అవమానించడానికి రవ్వంతైనా వెరవరు. అంటే అంతా అలాగే ఉంటారని కాదు. వార్డెన్ పట్ల గౌరవం గల అమ్మాయిలు అక్కడక్కడా ఉంటారు. అదొక్కటే కాదు, పిల్లలకే వాళ్లల్లో వారికి 1,00,000 తగువులుంటాయి. అందులో కొంతమందికి సుపీరియారిటీ కాంప్లెక్స్, మరికొందరికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. కులాల రీత్యా, ఐశ్వర్యం ద్వారా వచ్చిన విభేదాలు, అభిజాత్యాలు, అహంకారాలు ఇలా ఎన్నో ఉంటాయి. వేర్వేరు భాషల వారు, వేర్వేరు అభిరుచులు కలవారు ఉంటారక్కడ. అలాంటి వారందరినీ మంచి మాటలతో పలకరించి తానొవ్వక, పొరుల నొప్పించక అన్నట్లు ఎంతో మెళకువగా మసులుకోవాలి. అంతేకాదు, ఒక్కొక్కసారి పని మనుషుల సమస్య కూడా వస్తుంది అంటూ అదంతా కూడా చెప్పుకొచ్చింది వార్డెన్ విమలమ్మ. పనివారు హాస్టల్ చూస్తారు, కాంపౌండు, గదులు అన్నీ చూసుకుంటారు. ఎంతమంది పిల్లలున్నారో తెలుసుకుంటారు. ఇంత జీతం కావాలని రొక్కించి అడుగుతారు. దానికొక్క పైసా కూడా తగ్గరు. చివరికి అంతా అయ్యాక పని దగ్గరకొచ్చేసరికి మాత్రం బాధ్యతని మరిచిపోతారు. అమ్మో, ఇంత వాకిలి ఊడవాలి అంటూ ఎక్కడో చీపురు, అక్కడో చీపురు వేసి ఎలాగో ఊడవడం అయిందనిపిస్తారు. ఆ పని చేస్తున్నంతసేపు వాళ్ల గొణుగుడు వింటుంటే ఇదంతా వాళ్లు చూసుకున్న స్థలమే కదా, కాంపౌండ్ రోజురోజుకి పెరగదు కదా అనిపిస్తోంది నాకు. కానీ ఆ మాట పైకనలేను.
వాళ్లతో వాదించడం అంటే ఈ వార్డెనమ్మ గంపగయ్యాలి, ఏ పని మనిషిని నిలవనివ్వదు అన్న పేరు తెచ్చుకోవడం తప్ప మరే ప్రయోజనం ఉండదు. ఇంకా మాట్లాడితే కొంతమంది పని మానేసేయడమే కాకుండా హాస్టల్కి ఇంకే పని మనిషి దొరకకుండా చేస్తారు. ఒకసారి అలాంటి అనుభవం కూడా అయింది నాకు. ఇన్ని అవస్థలు పడుతూ ఇక్కడుండడం ఎందుకు, మరో ఉద్యోగం చూసుకోకూడదా అని అడుగుతారేమో. ఇంతకన్నా మెరుగైన ఉద్యోగం దొరక్కే ఇక్కడ ఉండిపోయాను మరి. ఈ ఇబ్బందులు, వారి తగవులు అన్నీ అలవాటైపోయాయి నాకు అని ముగించింది విమలమ్మ. అదంతా గుర్తు చేసుకుంటుంటే అలాంటి దగ్గర ఉండగలనా అని మొదట భయపడింది నీలిమ. కానీ కొన్నాళ్లపాటైనా ఈ పరిసరాలకి, ఈ ఒంటరితనానికి దూరంగా పారిపోవాలని హాస్టల్కి వెళ్లడానికే నిశ్చయించుకుంది. ఫోన్లో నీలిమ మాట వినగానే విమలమ్మ ఎంతో సంతోషించింది. హాస్టల్లో ఒక సింగిల్ రూమ్ నిన్ననే ఖాళీ అయిందని, అది నీలిమకిస్తానని వెంటనే వచ్చి చేరుకోమని చెప్పింది. నీలిమ ఇల్లు ఖాళీ చేస్తున్నట్లు ఇంటివారికి చెప్పి తనకి కావలసిన కొంత సామాను ప్యాక్ చేసుకుని మిగిలిన కాస్త ఫర్నిచరు ఆనందరావుని వాడుకోమని చెప్పిచ్చేసింది. ఇంటివారు ఈ మధ్య తరచూ అద్దె పెంచుతామనడం వల్ల, ఇల్లు ఖాళీ చేస్తానని నెల కిందటే చెప్పడం వల్ల వారితో ఏ గొడవ రాలేదు. ఇహ ఆనందరావు, వాసు పైశాచిక ప్రవృత్తిని గురించి ఒక్కొక్క విషయమేమిటో క్రోధంతో, బాధతో, నీలిమ పట్ల జాలితో గడ్డకట్టుకుపోయినట్లే అయిపోయాడు. ప్రపంచంలో ఇంత దారుణమైన మనుషులుంటారా అని తనని తానే ప్రశ్నించుకుని, ఉన్నాడు, మన కళ్ళెదురుగా కనిపిస్తున్నాడు, వాడు మనిషే కాని విషకుంభం, పరమ కిరాతకుడు అని సమాధానం చెప్పుకున్నాడు. నీ జీవితం ఇలా అయినందుకు నాకెంత బాధగా ఉందో మాటల్లో చెప్పలేను. నీకెలాంటి అవసరం వచ్చినా నేను ఉన్నానన్న మాట మరిచిపోవద్దు అన్నాడు ఆదరంగా. అతని వాత్సల్యానికి నీలిమ కళ్ళు చెమర్చాయి. ఒకే రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు, తమ్ముడు ఉత్తరాలు రాయడమే అరుదైపోయింది. ప్రేమ నటించి తాళి కట్టినవాడి నిజస్వరూపం బయటపడింది. కేవలం స్నేహబంధంతో ఈ ఆనందరావు బాతృవాత్సల్యం చూపిస్తున్నాడు అనుకుంది. ఆ మాటే అంది. వింటున్న ఆనందరావు కళ్ళు కూడా చెమర్చాయి. హాస్టల్కి వెళ్లి చేరాక నీలిమకి అక్కడ విషయాలు చాలా అర్థమయ్యాయి. హాస్టల్లో ఉన్నవారంతా మంచివారే. ఎవరి మట్టుకి వారికి తమ ఇల్లు, పరిసరాలు చాలా శుభ్రంగా ఉండాలనుంటుంది. వాటిని అలా ఉంచుకోవడానికి చాలా శ్రమ, శ్రద్ధ కూడా తీసుకుంటారు. కానీ కొంతమందికి తమ స్వంతిళ్ల పట్ల తీసుకునే శ్రద్ధ హాస్టల్లో తీసుకోవాలనిపించదు. ఎవరికి వారే, నేనొక్కదాన్ని ఎంత శుభ్రంగా ఉంచితే మాత్రం ఏం లాభం, మిగిలిన వారంతా నానా చెత్త పోస్తుంటేను అనుకుంటారు. లేకపోతే అందరూ శుభ్రంగా ఉంచుతున్నప్పుడు నేనొక్కదాన్ని కాస్త అశ్రద్ధగా ఉంటే మాత్రం వచ్చిన నష్టమే ఉంది అని తమని తామే సమర్థించుకుంటారు. అమ్మాయిలంతా ఉదయం నిద్రలేవగానో లేక ఆఫీస్కి వెళ్లేటప్పుడో విధిగా తలదూవుకుంటారు. కొంతమంది గదిలో కూర్చుని తలదూవుకుని ఆ చిక్కు ఒక కవర్లో పెట్టుంచి ఏ వారానికో ఒకసారి చెత్తబుట్టలో పడేస్తుంటారు. కానీ మరి కొంతమంది అయితే గదిలో కూర్చునో, కారిడార్లో తిరుగుతూనో, లేకపోతే కాంపౌండ్లోనో ఎవరితోనో కబుర్లు చెబుతూనో తలదూకుంటారు. మధ్య మధ్య దువ్వెనకున్న చిక్కు, అదే జుట్టు తీసి అలా పక్కకి వదిలేస్తుంటారు. ఇహ ఆ తల వెంట్రుకలు ఓపికన్నంతవరకు ఎగిరి చివరికి దేనికో దానికి అతుక్కుంటాయి. వాటిలో కొన్ని వంటగదిలో జొరబడి ఏ కూర గిన్నెనో, అన్నం గిన్నెనో ఆశ్రయిస్తాయి. తింటున్న అన్నంలోకి తల వెంట్రుకలొస్తే అందరికీ అసహ్యంగానే ఉంటుంది. ఇహ ఆ పళ్ళెం చేత్తో పట్టుకుని పని మనిషిని, వంట మనిషిని, వార్డెన్ని పట్టుకుని దులిపేస్తారు. పరిసరాలన్నీ అంత శుభ్రంగా ఉండాలి అనుకునేవారు దానికోసం తమ వంతు సహకారాన్ని, అది ఎంత చిన్నదైనా సరే, అందివరు. కాస్తైనా శ్రమపడలేరు. ఒకవేళ ఆ తప్పు తమ వల్లే జరిగినా దానిని బయటకు రానీయకుండా జాగ్రత్త పడుతూ మిగిలిన వారి మీదకి ఆ నెపం నెట్టేస్తారు. ఇహ నీళ్ల విషయానికొస్తే ఓవర్ హెడ్ ట్యాంకులోంచి తప్ప డైరెక్టుగా మున్సిపాలిటీ నీరు 24 గంటలు వచ్చే ఊళ్ళు అసలు లేనే లేవేమో అనిపిస్తోంది. అలాంటప్పుడు డైరెక్టుగా వచ్చే నీళ్ల కుళాయి విప్పగానే నీళ్లు రాకపోతే వెంటనే దాన్ని కట్టేసే అలవాటు 190 మందికుండదు. వాళ్లు ఆ కుళాయి అలా విప్పేసి వదిలేయడం, తర్వాత నీళ్లొచ్చే సమయంలో ఆ కుళాయిలోంచి ధారగా గంటల కొద్దీ నీరు వృధాగా పోవడం చాలా చోట్ల జరుగుతుంటుంది. ఇహ ఆ నీళ్లొచ్చే సమయం రాత్రిపూట కనుకైతే వాటిని చూసి కట్టేసే నాదుడే ఉండడు. అలా ఎంతో నీరు వృధావడమే కాదు, అవసరం వచ్చినప్పుడు వాడుకోవడానికి ఉండేలా ట్యాంకు కూడా నిండదు. నీళ్లు వస్తున్నప్పుడు కూడా వాటిని పొదుపుగా వాడుకోకుండా అవతల వారికి ఇబ్బంది కలిగించే అమ్మాయిలు కూడా ఉంటారు. కరెంటు విషయం కూడా అంతే. ఆఫీసుకు వెళ్లేటప్పుడు గదిలో తిరుగుతున్న ఫ్యాను, వెలుగుతున్న లైటు అలాగే ఉంచేసి తలుపు తాళం వేసుకుని వెళ్ళిపోతారు.
సాయంకాలం మళ్లీ వాళ్లు ఆఫీసు నుండి వచ్చేదాకా ఆ కరెంట్ అలా ఖర్చవుతూనే ఉంటుంది. అది చూడలేక ఒకసారి నీలిమ మెయిన్ స్విచ్ ఆపింది. దానివల్ల వంటగదిలోనూ బాత్రూంలోనూ ఇంకో రకం ఇబ్బందులొచ్చాయి. అందుకని ఒకసారి అమ్మాయిల్ని పిలిచి ఆ మాట చెప్పింది విమలమ్మ. నీలిమ చెప్పడం వల్లే వార్డెన్ అలా చేసిందని అంతా గ్రహించుకున్నారు. కరెంటుకి నీళ్లకి అన్నింటికీ కలిపే మేం బిల్లు పే చేస్తున్నాం కదండి, ఇలా గీసి లెక్క చెప్పడం బాగుండదు. మా ఆఫీసులో అయితే చలికాలం కూడా ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి, పగలంతా ట్యూబ్లైట్లు వెలుగుతూనే ఉంటాయి అని ఒక అమ్మాయి అంది. నేను కింద ఉద్యోగస్తుల్ని ఎప్పుడూ పల్లెత్తి మాట అన్నాను, మీరేంటి చిన్నపిల్లలు చెప్పినట్లు నాకు చెప్తున్నారు అని విసుక్కుంది మరో అమ్మాయి. తమ చదువులు హోదాలు చూసుకుని విమలమ్మతోనూ నీలిమతోనూ దురుసుగా మాట్లాడడానికి వెరవలేదు వాళ్లు. నువ్వు మాతో పాటు ఈ హాస్టల్లో ఉంటున్నావు, మాకు బుద్ధులు గరిపే అధికారం నీకు లేదు అన్నట్లుంది వాళ్ల ధోరణి. మేడం, ఒకసారిలా రాగలరా అంటూ గడప దగ్గరే నిలబడి మెల్లగా పిలిచింది వత్సల ఒకనాడు విమలమ్మని. ఉదయం 10 గంటలవుతోంది. టిఫిన్ సెక్షన్ అయిపోయింది. వంటకి కావలసినవన్నీ వంట మనిషికి అప్పగించి రూంలో కూర్చుని అకౌంట్లు చూసుకుంటోంది విమలమ్మ. పిలుపు వినపడగానే చేతిలో పనాపి లేచి వత్సల దగ్గరగా వచ్చింది, ఎక్కడికి రావాలి అన్నట్లుగా చూస్తూ. రండి మేడం, చూపిస్తాను అని వత్సల ముందు నడుస్తుంటే విమలమ్మ విస్మయంగా కుతూహలంగా ఆమె వెంట నడిచింది. కారిడార్స్ అన్నీ దాటి బాత్రూమ్స్ వైపుకి తీసుకెళ్లి ఒక బాత్రూం తలుపు కొద్దిగా తోసి చూపించింది వత్సల. విమలమ్మ తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. నేను కంప్లైంట్ చేసే కన్నా మీరే చూస్తే బాగుంటుందని ఇలా తీసుకొచ్చాను, ఏమీ అనుకోకండి అంది వత్సల. ఆ వాళ్ళ ఆదివారం కావడం వల్ల అందరికీ సెలవు దినం. అందువల్ల అమ్మాయిలందరూ తలలంటే పని ఆవాళే పెట్టుకుంటారు. అంతవరకు బాగానే ఉంది. కానీ తమ అవసరం తీరిపోతే చాలు, ఆ తర్వాత ఆ పరిసరాలు ఎలా ఉన్నా మాకు సంబంధం లేదు అనుకునే వారితోనే వస్తుంది పేచీ. తలకున్న చమురు షాంపూ కలిసిన మడ్డిలాంటి పదార్థం బాత్రూం గోడల నిండా చింది మూలలా తెట్టులా పేరుకుపోయింది. అది తూము దగ్గర మరింత ఎక్కువగా ఉండి నీళ్లు పోవడానికి కూడా వీల్లేకుండా ఉంది. ఈ గోడలన్నీ చీపురుతో కడిగితే వదులుతాయా లేక ఏ ఆకురాయితోనైనా పామాలా అన్నట్లున్నాయి. వాటిని చూస్తుంటే విమలమ్మకి భరించలేనంత వెగటనిపించింది. ఈ రూమ్ చూడండి మేడం అంటూ వత్సల మరో బాత్రూం తలుపు తోసింది. ఆ గది నిండా కుంకుడు కాయల పిప్పి, కుంకుడు గింజల ముక్కలు విరజిమ్మినట్లు పడున్నాయి. విమలమ్మకి ఒళ్ళు తెలియనంత కోపం వచ్చింది. వత్సలతో ఏం మాట్లాడాలో తెలియదాన్లా వీరమ్మ అని ఒక్క కేక పెట్టింది. మరో నిమిషంలో హాజరైంది వీరమ్మ. ఈ బాత్రూంలు ఇలా ఉన్నాయేమిటి, వీటిని కడగడానికి ఇంకా నీకు టైం కాలేదా అంది గద్దించినట్లు. అది కాస్త కూడా భయపడలేదు, తొణకలేదు. మామూలు రోజులైతే 10 గంటలకే బాత్రూంలు వాష్ బేసిన్స్ అన్నీ కడిగేస్తాం, కానీ సెలవు రోజుల్లో మాత్రం 1 గంట కడుగుతాం అంది పని వాళ్ళందరి తరపున వకాల్తా పుచ్చుకున్నట్లు. ఎందుకని విమలమ్మ ఇంకా కోపంగానే అడిగింది. మీకు తెలవదమ్మగారు, సెలవు రోజు వచ్చిందంటే ఆ అమ్మాయిల స్నానాలు ఓ పట్టాన్ తెమలవు. నెమ్మదిగా కబుర్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ లేకపోతే ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ కూర్చుంటారు. భోజనానికి బెల్లయ్యేసరికే నెమ్మదిగా తయారవుతారు అంది. వీరమ్మ మాటల్లో మీకు ఈ ఉద్యోగం కొత్తగాని మేము మీకన్నా ముందు నుండే ఇక్కడ పనిచేస్తున్నాం, మాకన్నీ తెలుసు అన్న భావనుంది. విమలమ్మ అదంతా తనతో చెప్తుంటే వినటానికి అదోలాంటి బాధ అనిపించింది నీలిమకి. ఈ అమ్మాయిలు ఎందుకింత నిర్లక్ష్యంగా ఉంటారు? వీరికి సివిక్ సెన్సు అనేది ఉండదా? ఇలాంటి హాస్టల్లో సీటు దొరకడమే ఒక అదృష్టమని వీరనుకోరా అని విస్తుపోయింది. సాధారణంగా ఇల్లు అద్దెకిచ్చేవారు కుటుంబంతో ఉండేవారికి ఇవ్వడానికి ఎక్కువ ఇష్టపడతారు గాని బ్రహ్మచారులకు ఇవ్వాలంటే కొంచెం ఎలాగో అనిపిస్తోంది. బ్రహ్మచారులైనా పర్వాలేదు గాని ఒంటరమ్మాయిలకి ఇవ్వాలంటే ఇంకా సంకోచంగా ఉంటుంది చాలామందికి. దానికి కారణం ఒకటే కావచ్చు. ఆ అమ్మాయిలకి ఇల్లిస్తే వారి బాగోగులు, రక్షణ లాంటి బాధ్యతలు నైతికంగా తమ మీదే ఉంటాయనే భయంతో ఆ బెడదంతా మనకెందుకని ఇల్లు ఖాళీ లేదని చెప్పేస్తారు. కొందరి విషయంలో అయితే ఆ అమ్మాయిలకి ఇల్లు దొరికినా అనేకమైన చికాకులు, అపవాదుల్లాంటి వచ్చి మీద పడుతుంటాయి. తల్లిదండ్రులతోనో భర్తతోనో కలిసుండి ఉద్యోగం చేసుకునే అమ్మాయిలకైతే ఇల్లు అనేది ప్రాబ్లం కాదు. కానీ ఒంటరిగా పై ఊళ్ళకి వెళ్లి ఉద్యోగం చేసుకునే అమ్మాయిలకి వసతి దొరకడం చాలా ఇబ్బంది అయిపోయింది. అలాంటి ఉద్యోగంల పాలిట ఒక వరప్రసాదం వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు చాలా ఊళ్ళల్లో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అలాంటివి ఆ అమ్మాయికి హాస్టల్లో సీటు దొరికిందంటే ఇహ మనకి నిశ్చింత. ఆ అమ్మాయి ఉద్యోగం చేయకపోతే మనకి గడవదు. అలాగని మన ఊర్లోనే ఉద్యోగం దొరకాలంటే అది వీలు కాలేదు. పోనీలే, పొరుగురుకు వెళ్ళినా
అక్కడ ఆ అమ్మాయి ఉండడానికి హాస్టల్ సౌకర్యం ఉంది, ఇంకా మనకేం బెంగలేదు అనుకునే తల్లులు తండ్రులు ఎంతోమంది ఉంటారు మన దేశంలో. కానీ కొంతమంది అమ్మాయిలకు మాత్రం ఆ విలువ తెలియడం లేదు. హాస్టల్ నిబంధనల్ని అతిక్రమించడం, వార్డెన్ మాటని లక్ష్యపెట్టకపోవడం, ఏమేనంటే పోట్లాటికి దిగడం చేస్తుంటారు. మాటకి ముందు ఇంత చండాలం హాస్టల్ మరెక్కడా ఉండదు, తెలియక ఇందులోకి వచ్చి పడ్డాం అని చిరాకు పడేవారు కూడా ఉంటారు. హాస్టల్ అమ్మాయిలు కాఫీ, టిఫిన్, భోజనం అన్నీ కూడా డైనింగ్ రూమ్కొచ్చి అక్కడే తీసుకోవాలి. కానీ వాటిని గదుల్లోకి తీసుకువెళ్లకూడదనే నిబంధన ఒకటి ఉంది. అయితే కొంతమందికి అలాంటి నిబంధనల్ని ఉల్లంఘించడమే ఒక సరదా. దానిలో వారికి ఒకలాంటి థ్రిల్ కనిపిస్తుంది. ఆ వార్డెన్ చూడొచ్చిందా, చూస్తే మాత్రం మనల్ని ఏం చేయగలదు అనుకోవడం. టిఫిన్ పళ్ళాలు, భోజనం పళ్ళాలు గదుల్లోకి తీసుకువెళ్ళిపోయి ట్రాన్సిస్టర్ వింటూనో పుస్తకం చదువుకుంటూనో వాటిని తినడం మొదలు పెడతారు. అలా తినగా ఇంకా కంచంలో మిగిలిపోయిన వాటిని తర్వాత బయట పారేయొచ్చులే అనుకుని ఆ కంచం గదిలో ఒక మూలకు పెట్టి వాష్ బేసిన్లో చేయి కడిగేసుకుంటారు. మరి కొంతమంది అయితే చేయి కడుక్కునేటప్పుడే పనిలో పనిగా కంచంలో మిగిలిపోయిన పదార్థాలు కూడా వాష్ బేసిన్లో పడేస్తారు. అవి పూర్తిగా లోపలికి వెళ్ళక నీళ్లు అడ్డుకోవడం, పిల్లలంతా గొడవ చేయడం, చివరికి ప్లంబర్ని పిలిపించి దానిని బాగు చేయించడం సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. మరి ఈ తతంగం అంతా జరుగుతున్నప్పుడు పిల్లలంతా, ఆఖరికి దానికి కారకులైన వారు కూడా ముఖాలు పెదవులు విరుచుకుంటూ ఆ పనిని ఎంతగానో యావగించుకుంటారే కానీ అది ఎవరు చేశారో మాత్రం పైకి రానివ్వరు. ఒకవేళ ఎవరైనా అమాయకంగానో తెలివి తక్కువగానో ఆ పిల్లల పేర్లు బయటపెట్టారంటే ఇక తర్వాత జరిగేది మనం ఊహించుకోవాల్సిందే. సినిమాలో సూర్యకాంతం ఛాయాదేవులకి పేచీలొస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇక గదిలో వదిలేసిన వాటికైతే చీమలు పట్టడమో లేకపోతే ఏ ఎలకో వాటిని నోట కరుచుకుని తిన్నంతా తిని మిగిలింది మరో గదిలో మరో అమ్మాయి పుస్తకాల వెనక పెట్టేయడమో సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఒకసారి ఒక చిత్రం జరిగింది. ఒక అమ్మాయి గదిలో ప్లేట్లో వదిలేసిన చిన్న పకోడీ ముక్కని ఒక పిచ్చుక ముక్కున కరుచుకుని తీసుకువెళ్లి కిటికీలాంటి వెంటిలేటర్ మీద పెట్టింది. ఆ ముక్కు మీద కాళ్లాంచి ముక్కుతో పొడిచి కాస్త కాస్త తీసుకుని కడుపులో పడేసుకోవాలని దాని ఆరాటం. ఆ ప్రయత్నంలో అది సతమతమవుతోంది. ఇంతలో సెక్రటరీ గారు హాస్టల్కొచ్చి అక్కడో గది ఇక్కడో గది చూసి చివరికి గదిలోకొచ్చారు. గదంతా చాలా అపరిశుభ్రంగా కనిపించింది. పిల్లల్ని పనివారిని బాగా చివాట్లు పెట్టారు. ఇంతలో ఆమె దృష్టి మంచం కిందకి తోసేసిన టిఫిన్ ప్లేట్ మీద పడింది. మీకెన్నిసార్లు చెప్పాలమ్మా, గదుల్లోకి అన్నాలు టిఫిన్లో తేకూడదని? ఇంకాసేపటికి ఈ ప్లేటుకి చీమలు పడతాయి, మీకే ఇబ్బంది చికాకు అని ఆవిడ చెప్తుండగా పిచ్చుకకి లొంగకుండా తప్పించుకున్న పొకోడి ముక్క ఒక్క గెంతు గెంతి సెక్రటరీ గారి చేతి మీద ఆని అక్కడి నుంచి కింద పడింది. సెక్రటరీ గారు ఉలిక్కి పడ్డారు. చేతి మీద ఏంటి పడింది అని ఆవిడ ఆశ్చర్యంగా చూస్తుంటే పాదాల దగ్గర పొకోడి ముక్క కనిపించింది. ఆ అమ్మాయిలు కిసుక్కున నవ్వబోయి బాగుండదని ఆపుకున్నారు. మీరు చిన్నపిల్లలు కారు మందలించడానికి. ఇంత వయసొచ్చి ఇంత చదువుకుని బాధ్యతగల ఉద్యోగాల్లో ఉంటూ కూడా మీకు ఆశ్రయం ఇస్తున్న ఈ హాస్టల్ నిబంధనల పట్ల ఇంత బాధ్యతారహితంగా ఎలా ఉంటారో నాకు తెలియడం లేదు అనేసి వెళ్ళిపోయారు. వివేకం ఉన్నవారికి ఆ ఒక్క మాట చాలు. కానీ ఆ గదిలో అమ్మాయిలు మాత్రం అదేం పట్టించుకోలేదు. విమలమ్మకి ఒక్కోసారి చాలా విసుగొస్తున్నా ఎంతో సహనం తెచ్చుకుంటోంది. వారానికొకసారి మీటింగ్ పెట్టి అమ్మాయిలందర్నీ సమావేశపరిచి అన్ని విషయాలు నిదానంగా చెప్తుండేది. కొంతమంది ఇలా బాధ్యతారహితంగా నిర్లక్ష్యంగా ప్రవర్తించడం వల్ల మిగిలిన వారికి ఎంత ఇబ్బంది కలుగుతుందో, మొత్తం హాస్టల్ అంతా ఎంత అపరిశుభ్రంగా తయారవుతుందో చెప్తుండేది. అన్నం కూరలు అన్నీ ఇష్టం వచ్చినట్లు వడ్డించుకుని ప్లేట్లలో పారేయడం వల్ల ఎంత డబ్బు వృధా అవుతుందో విశదపరిచేది. కానీ వాటి ప్రభావం వారి మీద ఉండేది కాదు. మీటింగు పేరు వినగానే అయ్య బాబోయ్, ఇంకా వార్డెనమ్మగారి సుత్తి వినాలి భగవంతుడా అని కొంతమంది, ఆ చచ్చు మీటింగ్కి వెళ్లడం కూడానా, నేను ఏ సినిమాకో ఫ్రెండింటికో చెక్కేస్తాను అని కొంతమంది అనుకునేవారు. పైగా మీటింగ్ అయిన మర్నాడు వారిని ఏమ్మా రాలేదు అని అడిగితే తడుముకోకుండా నోటుకొచ్చింది చెప్పేసేవారు. ఇహ ఇలాంటి వారిని మార్చడం నా తరం కాదు అని మనస్సు నిండా నిరాశ నింపుకున్న విమలమ్మ నీలిమలాంటి కొంతమంది విధేయులైన ఇన్మేట్స్ దగ్గర తన సమస్యలు, హాస్టల్ నిబంధనలు, పిల్లలు వాటిని కావాలని అతిక్రమిస్తున్న విధానం అన్నీ చెప్పుకునేది. అలాగే రోజులు గడుస్తున్నాయి. కుసుమ అనే ఒక ఉద్యోగిని కోసం తరచూ ఒక విజిటర్ వస్తుండేవాడు. అతని పేరు కుమార్. అడిగిన వాళ్ళందరికీ అతను తన కజిన్ అని చెప్తుండేది కుసుమ.
మొదట్లో వారానికి ఒకసారో రెండుసార్లు వచ్చే అతను క్రమంగా రోజూ రావడం మొదలుపెట్టాడు. అలా వచ్చినప్పుడు కూడా హాస్టల్ రూల్స్ని అతిక్రమిస్తూ గంటల తరబడి కూర్చునేవాడు. లేకపోతే కుసుమని బయటికి తీసుకుపోయేవాడు. అలా వెళ్లిన ప్రతిసారి కుసుమ చాలా ఆలస్యంగా హాస్టల్కి తిరిగొస్తుండేది. విమలమ్మ చాలాసార్లు ఆ అమ్మాయికి చెప్పింది, మందలించింది, చివరికి వార్నింగ్ కూడా ఇచ్చింది. కుసుమ దేనిని లక్ష్యపెట్టలేదు. నీలిమకి ఆ కుసుమ వ్యవహారం చూస్తుంటే కోపంతో పాటు జాలి కూడా ముంచుకొచ్చేది. ఆ పిల్లని పిలిచి, అమ్మా కుసుమ, ఏ మనిషికైనా సరే ఒక తప్పు పని జరిగిపోయేదాకా అది తప్పు అన్న సంగతే తెలీదమ్మా. తీరా అంతా అయిపోయాక నేను మోసపోయాను, నా జీవితం నాశనమైంది అని ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు. కొన్ని పొరపాట్లు మనిషి మొత్తం జీవితాన్నే శృంఖలాబద్ధం చేస్తాయి. నీకు లక్షణంగా అమ్ముంది, నాన్నున్నాడు. నీకు తగిన వరుణ్ణి చూసి పెళ్లి చేస్తారు. అసలు నీ మనసులో మాట ముందుగా వారికి తెలియజే. నువ్వింకా చిన్నదానివి, నీ అంతట నువ్వే ఏ నిర్ణయం తీసుకోకు అని చెప్పాలని చాలాసార్లు అనిపించింది. కానీ అదేదో శాస్త్రం చెప్పినట్లు వేడి పాలతో మూతి కాల్చుకున్న పిల్లి చల్లటి మజ్జిగని ఊదుకుని తాగింది అన్నట్లు నాకొక అన్యాయం జరిగింది కనుక ప్రపంచంలో అంతా అలాగే ఉంటారు అనుకోవడం పొరపాటేమో. అయినా వార్డెన్ హెచ్చరిస్తే లక్ష్యపెట్టని కుసుమ నా మాట వింటుందా అనుకుంది. పైగా అంత క్రితం 1-2 సార్లు కరెంటు విషయంలోనూ నీళ్ల వాడకం విషయంలోనూ తను ఉండబట్టలేక ఏదో చెప్పడం, దానికి మిగిలిన వారు కోపగించుకుని విసుక్కుని ఈ డ్యూటీలన్నీ వార్డెన్ గారు ఇవిడికి అప్పగించినట్లున్నారు అనుకోవడం నీలిమకి తెలుసు. అందుకే ఏ విషయంలో అయినా సరే తనకి అసంతృప్తి అనిపించినా ఎవరికీ ఏదీ చెప్పకూడదనుకుంది. ఒకరోజు హఠాత్తుగా ఊడిపడిన కొత్త ముఖాలను చూసి నీలిమ తెల్లబోయింది. పైగా వాళ్ళిద్దరూ ధుంధంలాడుతూ వార్డెన్తో పోట్లాడ్డానికే పనిగట్టుకుని వచ్చినట్లుగా అనిపించింది ఆమెకి. కుసుమ తల్లిదండ్రులు ప్రభావతి, రంగారావులుగా తమని పరిచయం చేసుకున్నారు వాళ్ళు. మీ హాస్టల్లో ఉన్న అమ్మాయి ఇలాంటి పనిచేస్తుంటే చూస్తూ ఊరుకున్న మిమ్మల్ని ఏమనాలో మాకు తెలియడం లేదు అంది ప్రభావతి రుసరుసలాడుతూ విమలమ్మతో. ఏం చేసింది? నిజంగానే అర్థం కాలేదు విమలమ్మకి. ఏం చేసిందా? ఇదిగో చూడండి అంటూ ఆవిడ విసురుగా బ్యాగు తెరచి అందులోంచి ఒక శుభలేఖ తీసి విమలమ్మ చేతికిచ్చింది. విమలమ్మ కవరు తెరిచి చూసింది. అది ఒక పెళ్లి శుభలేఖ. కన్యాదాతలు ప్రభావతి, రంగారావులు. వధూవరులు కుసుమ, కుమార్లు. పెళ్లి జరిగే రోజు అంతకి 4 రోజుల ముందు తారీఖు. అది చూస్తూ కుసుమ పెళ్ళైపోయిందా అని అడిగింది విస్మయంగా విమలమ్మ. అయిపోయింది. 4 రోజుల కిందట ఈ ఊళ్ళోనే పెళ్లి చేసుకుని ఈ హాస్టల్ విడిచి వెళ్ళిపోయి ఈ ఊళ్ళోనే అతనితో వేరే కాపురం పెట్టింది. ఇంత జరిగినా మీకేం తెలియలేదు అంటే ఇంత లక్షణంగా మేనేజ్ చేస్తున్నారన్నమాట వెటకారంగా అంది ప్రభావతి. నిజంగా మీకు తెలియకుండానే ఇదంతా జరిగింది అనుకోమంటారా? విమలమ్మనే దోషిగా నిలబెడుతున్నట్లు ఆదోలా చూస్తూ అన్నాడు రంగారావు. విమలమ్మకి అంతా అయోమయంగా ఉంది. ముందు మీరిలా కూర్చోండి, మీ అమ్మాయి నాతో ఏం చెప్పిందో అంతా వివరంగా చెప్తాను అని విమలమ్మ అంటుంటే, ఇంకా ఇప్పుడు తీరుబడిగా విని మాత్రం లాభం ఏముందిలేండి అంది ప్రభావతి కోపంగా. అలా కాదు, మీరు వినాలి. విని మీ అమ్మాయి ఎంత పగడ్బందీగా ఇదంతా జరిపిందో అర్థం చేసుకోవాలి అంది. సరే, ఆవిని చెప్పని అది విందాం అన్నాడు రంగారావు. విమలమ్మ మొదలుపెట్టింది. దాదాపు వారం రోజుల కిందట కుసుమ నా దగ్గరకొచ్చింది. తను ఆఫీస్కి 1 రోజులు సెలవు పెట్టి మీ దగ్గరకు వస్తున్నానని, ఈ నెలలోనే తన పెళ్ళవుతుందని చెప్పింది. ఆ పెళ్లి శుభలేఖ కోసం నేను ఎదురు చూస్తున్నానంటే మీరు నమ్మరేమో. వారం రోజులైంది మీ అమ్మాయి మా హాస్టల్ నుండి వెళ్ళిపోయి అంది వాళ్ళిద్దరినీ చూస్తూ. ఇంకా ఇప్పుడు నమ్మినా నమ్మకపోయినా మాకు ఒరిగేదేమీ ఉండదు. ఆ అబ్బాయిది మా కులం కాదు. వాళ్ళిద్దరికీ ఎలా పరిచయం అయిందో కూడా మాకింతవరకు తెలీదు. ముందుగా మాతో చెప్తే పెళ్లి చేసుకోవద్దంటామని, అసలు చెప్పకుండా చేసుకుంటే తిడతామని ఇలా చేసింది చూడండి. పెళ్లి జరిగిపోయాక మాకు శుభలేఖ అంది విషయం తెలిసినా మేము చేయగలిగేది ఏమీ ఉండదని దానికి తెలుసు. నా బాధంతా ఒక్కటే, మా కులం కాకపోయినా పర్వాలేదు. ఆ అబ్బాయి యోగ్యత ఏమిటో, ఆ కుటుంబం మంచి చెడ్లేమిటో కాస్త కూడా మాకు తెలీదు అన్నాడు రంగారావు. కుసుమ మాకొక్కతే కూతురు. మా ఆస్తి మీద ఆశతో చాలామంది అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని పెద్దవాళ్ల చేత అడిగిస్తున్నారు. మేము వాళ్ళందరి మంచి చెడు విచారించి ఏదో ఒకటి నిశ్చయం చేయాలని అనుకుంటున్నాం. ఇంతలో ఈ మాయదారి కుమారతో దానికి పరిచయం ఎలా అయిందో తెలీదు. అయినా ఆ అమ్మాయి ఎవరినో చూపించి తన కజిన్ అని చెప్తే మీరు నమ్మేయడమేనా? నిలదీస్తున్నట్లే అడిగింది ప్రభావతి. ఆమె అభియోగానికి, ఆ అడిగిన తీరుకి విమలమ్మ మొదట విస్తుపోయింది. తర్వాత కోపం వచ్చింది. మీకు ఒక్కతే అమ్మాయిని బాగా గారవం చేసి మొదట్నుంచి ఆ అమ్మాయికి భయభక్తులు నేర్పలేదేమో అని అందామనుకుంది.
కానీ అంతలోనే తమాయించుకుంది. ప్రభావతి గారిది తల్లి మనసు. బిడ్డ తమకి తెలియకుండా ఒక పని చేసిందని, ఒక విధంగా తమని మోసం చేసిందని కోపం, ఆ పిల్లది సరైన ఎన్నిక కాకపోతే ఆమె జీవితం ఏమైపోతుందో అనే ఆవేదన, బంధువులందరి ముందు తమకి తలవంపులైందనే అవమాన భారం, వీటన్నింటితో ఆ మాతృహృదయం నలిబిలైపోతుంది. ఇలాంటి సమయంలో నేను వారి తప్పు ఎత్తిచూపడం పుండు మీద కారం జల్లినట్లవుతుందేమో అనుకుని నిదానంగానే మొదలుపెట్టింది విమలమ్మ. స్కూలు, కాలేజీ, హాస్టల్లో పిల్లలకైతే విజిటర్సు ఎవరెవరొస్తారో వారి వివరాలు, ఆ పిల్లలకి ఎక్కడెక్కడి నుండి ఉత్తరాలొస్తాయో ఆ వివరాలు అన్నీ కూడా ఆ అమ్మాయిని హాస్టల్లో చేర్పించినప్పుడే హాస్టల్ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ బాగా చదువుకుని ఉద్యోగం చేసుకుంటున్న అమ్మాయిలు బాధ్యత తెలుసుకుని ప్రవర్తించగలరని అలాంటి వివరాలన్నీ అడగడం ఒక విధంగా వారిని అవమానించడమే అవుతుందని అనుకుంటాం. అయినా ఏ విజిటర్ అయినా మరీ పొద్దుపోయి రావడానికి వీల్లేదని, ఆ అమ్మాయిలు కూడా ఒక టైం లోపలే హాస్టల్కి రావాలని నిబంధన ఉంటుంది. మీ అమ్మాయి ఆ నిబంధనని అతిక్రమించడం కూడా చాలాసార్లే జరిగింది. నేను ఎన్నో విధాలు చెప్పాను. ఆ అమ్మాయి లక్ష్య పెట్టలేదు సరే అని సెక్రటరీ గారికి చెప్పాను. ఆవిడ కూడా కుసుమని మందలించారు. మరి కొద్ది రోజులు చూసి ఆమె ప్రవర్తన ఇలాగే ఉంటే మీకు తెలియజేయాలని కూడా అనుకున్నాం అంది. కుసుమ విషయం తాము ఏమీ నిర్లక్ష్యం చేయలేదని, ఎప్పటికప్పుడు వార్నింగ్లిచ్చి ఆ పిల్లని అదుపులో పెట్టడానికి ప్రయత్నించామని చెప్పాలని ఆమె అభిప్రాయం. కాని ప్రభావతి, రంగారావులు ఆమె చెప్పింది వినిపించుకునే స్థితిలో లేరు. కేవలం కుసుమ ఆర్జన కోసమే ఆ కుర్రాడు ఆమెని పెళ్లిదాకా తీసుకువెళ్లాడని, ఆ సంసారంలో కుసుమకి రవ్వంతైనా సుఖం ఉండదని వారికి ఒక నమ్మకం లాంటి అనుమానం ఏర్పడిపోయింది. అంత విచ్చలవిడిగా ప్రవర్తించినందుకు కూతుర్ని మందలించలేక హాస్టల్ యాజమాన్యం మీద నెపం వేస్తున్నారు. ఇక్కడ పిల్లలు ఇష్టం వచ్చినట్లు తిరిగినా ఎవరూ పట్టించుకోరని, ఇదో మొదనష్టపు హాస్టల్ అని అందరికీ చెప్తాను చూడండి. పిల్లలు దేనికి ఇబ్బంది పడకుండా ఉంటుందని ఇక్కడ పంపిస్తే ఇదా మీరు చేసిన నిర్వాకం? మీకు నెల నెలా జీతం డబ్బు కావాలే కానీ పిల్లల బాగోగులు అవసరం లేదు. నా సంగతి మీకు ఇంకా తెలీదు. 6 నెలలు తిరిగేసరికి ఈ హాస్టల్ మూతపడేలా చేయగలను అంటూ గొంతు చించుకుని అరిచింది ప్రభావతి. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఆ అతి బాధలోంచి కోపం పుట్టుకొస్తోంది మీలో. అందుకే ఇంత అసందర్భంగా మాట్లాడుతున్నారు. 20 సంవత్సరాలకి పైగా అయింది ఈ హాస్టల్ పెట్టి. దాదాపు 100 మంది ఉద్యోగులకి ఇక్కడ వసతి సౌకర్యం దొరుకుతోంది. ఇంతవరకు ఈ హాస్టల్ అమ్మాయిలెవరూ దారి తప్పి నడిచినవారు లేరు. లక్షణంగా పెళ్లిళ్లు చేసుకుని పిల్లాపాపలతో సుఖంగా ఉన్నవారు ఎంతోమంది ఈవాళ మన దేశపు అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నారు. మీ అమ్మాయి ఒక్కత్తి ఈవాళిలా చేసిందని హాస్టల్ని తప్పుపట్టడం ధర్మం కాదు. ఏమో మీ అల్లుడు మంచివాడేమో, ఒకసారి వెళ్ళి కలుసుకోండి అంది. ఆ మాటలు వింటుంటే ప్రభావతికి ఉడుకుమొత్తనం వచ్చింది. ఇన్ని సంవత్సరాలుగా 100ల కొద్దీ అమ్మాయిలు మా హాస్టల్లో ఉన్నారు. వారంతా బుద్ధిమంతులు, మర్యాదస్తులు, పెళ్లి చేసుకుని సుఖంగా సంసారాలు చేసుకుంటున్నారు. ఈనాటికి మీ అమ్మాయి ఒక్కత్తి ఇలాంటి వెధవ చేసింది. ఈ పిల్ల వల్ల మా హాస్టల్కే మచ్చొచ్చింది అని ఆ వార్డెన్ దెప్పుతున్నట్లుగా అనిపించింది. రోషంతో కళ్ళు ఎర్రబడిపోయాయి. ఆ వార్డెన్ మీద దెబ్బ తీయాలి అని తీర్మానించుకున్నట్లు గొంతు చించుకుంటూ అంది. ఇహ చాలేవమ్మా మీ హాస్టల్ గొప్పతనం. మీ పిల్లలు మర్యాద నా దగ్గర చెప్పొద్దు. అది వరకటి సంగతి ఏమో గాని ఇప్పుడు ఇది బాగా పాడైపోయింది. ఈ హాస్టల్లో ఉంటున్న వారిలో మొగుణ్ణి వదిలేసిన వారు, పెళ్లాం పిల్లలున్న వాడిని పెళ్లి చేసుకుని మరో సంసారంలో చిచ్చుపెట్టిన వారు ఎంతమంది ఉన్నారో ఓసారి చూసుకోండి. అసలు అలాంటి వారు ఒక్కరుంటే చాలు మిగిలిన పిల్లల బుద్ధులు పెడతో పట్టడానికి. మా అమ్మాయిని ఈ దిక్కుమాల హాస్టల్లోంచి మార్పించేయాలని మేము అనుకుంటుండగానే ఈ ఘోరం జరిగిపోయింది అంది. ఎక్కడికో వెళ్లాలని తయారై యువతలకొచ్చిన నీలిమకి వార్డెన్ గదిలోంచి వస్తున్న మాటలు స్పష్టంగా వినిపించాయి. ఆమె నిలువెల్లా కంపించిపోయింది. నా గురించి ఇక్కడ వార్డెన్కి తప్ప ఇంకెవరికీ తెలీదనుకున్నాను. కానీ అందరికీ ఎలా తెలిసింది? ఎవరు చెప్పుంటారు? వార్డెనే చెప్పిందా? ఆమె అలాంటి మనిషి కాదనుకున్నానే. అయినా ఇలాంటి విషయాలు ఎంత దాచినా దాగవేమో అనుకుంటున్న నీలిమ ఒంటి నిండా వాడి బాణాలు దిగిపోయినంత బాధపడింది. నీలిమ ముందు నుండే ఆ రంగారావు, ప్రభావతి ఆ హాస్టల్ని, వార్డెన్ని, కూతుర్ని, అల్లుణ్ణి తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. వారు ఉదహరించిన మనిషి ఆ నీలిమే అని వారికి తెలీదు. ఇది మంచిదే అయింది, లేకపోతే నన్ను ఎన్ని మాటలతో తూట్లు పొడిచేసేవారో అనుకుంటూ మళ్లీ గబగబా గదిలోకి వెళ్ళిపోయింది నీలిమ. తర్వాత విమలమ్మనడిగింది. ఆవిడ 1,00,000 ప్రమాణాలు చేస్తూ నేనెవరికీ చెప్పలేదమ్మా. ఆవిడ నోటంట ఆ మాట వినగానే కొయ్యబారిపోయాను అంది. సరేలేండి, ఎలాగో తెలిసింది. అయినా నేనింక ఈ హాస్టల్లో ఉండలేను. నాకు ఇల్లు చూసి పెట్టమని మీకు తెలిసిన వారందరికీ చెప్పండి అంది. తర్వాత ఆనందరావుకి, ఇంకా ఆఫీసులో కొంతమందికి చెప్పింది.
నీలిమకి హాస్టల్లో అయిన అనుభవం గురించి తెలుసుకుని ఆనందరావు చాలా విచారించాడు. కానీ అతనికి విస్మయం అనిపించలేదు. మనల్ని గురించి ఎవరికీ ఏమీ తెలీదని మనం అనుకుంటాం, కానీ కొన్ని విషయాలు మనకంటే ముందే అన్ని చోట్లకి చేరుకుంటాయి అన్నాడు. ఆవిడ అలా అంది అని నేను హాస్టల్ ఖాళీ చేయాలనుకోవడం లేదు. ఏంటో ఇక్కడ నేను అడ్జస్ట్ కాలేకపోతున్నాను. అది నా లోపమే కావచ్చు. ఏదైతేనేం వేరే ఇల్లు చూసుకోవడానికే నిర్ణయించుకున్నాను. మొదట్లో సీతమ్మ పిన్ని గారింట్లో ఒక్కదాన్ని ఉండలేదా, అలాగే ఉంటాను అంది. ఒక పెద్ద మేడలో అవుట్ హౌస్ ఖాళీగా ఉందని తెలిసి వెంటనే వెళ్లి చూసింది. అన్ని విధాలా సౌకర్యంగానే ఉందనిపించింది. ఆ ఇంటివారికి ఒక్కతే కూతురు. ఆ అమ్మాయికి పెళ్లి చేశారు ఈ మధ్యే. అల్లుణ్ణి ఇలరికం తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆ ఇంట్లో దాక్షాయిని కూతురు అల్లుడు ఉంటున్నారు. ఇంటి యజమానురాలు దాక్షాయిని గురించి కొంతమంది ఏదో చెప్పారు. సరే, నన్ను గురించి అనుకోవడం లేదా, అలాగే ఈవిని గురించి అనుకుంటారు మరి. లోకం రీతికి భిన్నంగా నడిచే మనిషి నలుగురి విమర్శలకి గురికాక తప్పదు. అందుకు ఇంకొకరిని తప్పు పట్టనకూడదు, తాము బాధపడనకూడదు అనుకుంది. వెంటనే హాస్టల్ ఖాళీ చేసి అందులోకి వెళ్ళిపోయింది. ఓ సాయంకాలం దాక్షాయనొచ్చి గడపలో నిలబడి, రామ్మా, అలా బయట చల్లగాల్లో కూర్చుందాం అని పిలిచింది. ఇద్దరూ పూల చెట్ల మధ్య కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. కాసేపు ఈ కబురు ఆ కబురు అయ్యాక, నీ వ్యక్తిగతమైన విషయం అడుగుతున్నాననుకోకు, బాగా చదువుకున్నావు, మంచి ఉద్యోగం ఉంది, మరింకా పెళ్ళెందుకు చేసుకోలేదు అని అడిగింది. నీలిమ మొదట తబ్బిబ్బు పడినా చివరికి అసలు విషయం చెప్పేసింది.